వికారాబాద్ జిల్లా దారూర్లో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇంటింటికి నల్ల పథకాలు ఇప్పటికీ కళ్లకు కనిపిస్తున్నాయని తెలిపారు. ఎక్కడికెళ్లినా ప్రజలు బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. చేవెళ్లలో అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు కాసాని జ్ఞానేశ్వర్. ప్రతి దగ్గర నేను కనిపిస్తున్నాను, మీకు కనిపిస్తలేనేమో కానీ ప్రజలకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక యాంగిల్లో పనిచేస్తున్న వాళ్ళకి నేను కనిపించను, కానీ ప్రజలకు కనిపిస్తున్నాను. చేవెళ్ళ అనేది నా ఇల్లు. చేవెళ్ళ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా వాళ్ళు. అది వికారాబాద్ కావచ్చు, తాండూరు కావచ్చు, మహేశ్వరం కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, రాజమండ్రి నగర్ కావచ్చు, ఏదైనా చేవెళ్ళ మొత్తం మా ప్రాంతం అనుకొని తిరుగుతూ ఉంటాం. ఖచ్చితంగా ప్రతి కోణంలో నేను కనిపిస్తున్నాను. మా అభ్యర్థి విజయానికి నేను, నాతో పాటు మా గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మా అందరితో పాటు ప్రజలకి ఎక్కువ కోరిక ఉంది. మొన్న మోసపోయి ఉన్నాము, అన్ని రకాలుగా చెప్పారు, మాటలు చెప్పారు, కానీ ఒకటి కూడా పని చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటే, ఈ ప్రభుత్వం పనిచేయాలంటే ఖచ్చితంగా కర్రు గార్చి వాత పెట్టాలనే ఆలోచన ప్రజలకు వచ్చింది. చాలా ఆ రిజల్ట్స్ రేపు ఎన్నికల్లో చూపించబోతా ఉన్నాం. మనం మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట. రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మహిళల గురించి మాట్లాడుతున్నప్పుడు బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మన గద్వాలు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాడు, డీకేఆర్ నగర్ని పండబెట్టి తొక్కుకుంటూ పోతామన్నారు. నిన్న నా గురించి మాట్లాడుతూ పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట. నిజంగా నీవు మాట్లాడుతున్నప్పుడు, మహిళల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకోండి ముఖ్యమంత్రి గారు. నిజంగానే ఈ మాటలకు అర్థమైంది అనేది, మీరు మా అక్క అన్నారు కదా, అక్కగా చెప్తున్నాను. మహిళల పట్ల మాట్లాడుతున్నప్పుడు పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట మాట్లాడింది మా అక్క అన్నారు కదా, ఇంటికి పోయి మా మరదలు గీతని అడగండి, ఎట్లా మాట్లాడతారో చెప్తారు. ఎందుకంటే మాట్లాడుతున్న సందర్భంలో మహిళల విషయంలో మాట్లాడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడేస్తున్నాం. ఎప్పుడైనా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడండి. ఎందుకంటే పబ్లిక్ మీటింగ్లో కొండా విశ్వేశ్వరరెడ్డి చాలా మంచోడని చెప్పిండు. అంటే నీ పక్కనున్న రంజిత్ రెడ్డి మంచోడు కాదనే కదా. ఇక్కడే బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్లను గెలిపించడానికి రేవంత్ రెడ్డి గారు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని రకాలుగా పుష్ చేస్తున్నారనే దానికి అర్థమైపోవాలి ప్రజలందరికీ కూడా. ఎందుకంటే అంతకన్నా దారుణమైన మాటలు ప్రధానమంత్రి గారు వాడారు, అంతకన్నా దారుణమైన పదాలు రేవంత్ రెడ్డి గారు రోజు వాడుతూనే ఉన్నారు. మరి అవన్నీ కనిపించలేదు, ఇది మాత్రమే కనిపించిందంటే ఇది కుట్రని. ఇద్దరు కలిసి కుట్ర. ఇలాగే కేసీఆర్ గారు తిరుగుతూ ఉంటే ఇద్దరు కూడా డిపాజిట్లు రావని కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు కలిపి కుట్ర పని ఈరోజు కేసీఆర్ గారిని నిర్బంధించారు. చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో మన గ్రామానికి రావడం, ఇక్కడ ఇచ్చేసినటువంటి మాజీ మంత్రి సబితా రెడ్డి గారికి, అదేవిధంగా వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ గారికి, ముఖ్యంగా ఎలక్షన్స్ లోపల ప్రతి గ్రామాన ఎప్పటికప్పుడు మెమరేసుకుంటూ మరి ప్రతి ఒక్క మిత్రుడు బీఆర్ఎస్ వైపు చూస్తున్నటువంటి సందర్భం. దానికి తప్పకుండా మీరందరూ కూడా దయదలిచి కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం.